పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం చూస్తున్న బర్డ్స్ పీపీఎఫ్ హ్యాచరీస్ నుండి కృష్ణా డిస్ట్రిక్ట్ ఫార్మర్ 1500 బ్యాచ్ బాయిలర్ చిక్స్ తీసుకోవడం జరిగింది. 39 డేస్ బర్డ్స్ ఇవి. బర్డ్స్ యావరేజ్ బాడీ వెయిట్ 2.2 to 2.5 kgs ఉన్నాయి. గ్రోత్ చాలా బాగుంది. ఎవరైనా కొత్తగా బాయిలర్ ఫార్మింగ్ స్టార్ట్ చేయాలనుకున్న వారికి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎవరైనా కొత్తగా ఇప్పుడే మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా కోడిపిల్లలు షెడ్లోకి రాకముందుకే బ్రూడింగ్ అరేంజ్ చేసుకోవాలి. రౌండ్ పార్టిషన్ బ్రూడింగ్ కానీ స్క్వేర్ పార్టిషన్ బ్రూడింగ్ కానీ అరేంజ్ చేసుకోవాలి. అండ్ సీజన్ని బట్టి టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. 4 to 5 inches వరిపొట్టు వేయాలి. అండ్ అలాగే న్యూస్ పేపర్ కంపల్సరీగా వేయాలి, లేకపోతే చిక్స్లో లెగ్ వీక్స్ వస్తాయి. కనీసం 3 days అయినా బ్రూడింగ్లో న్యూస్ పేపర్ వేయాలి. లెగ్ వీక్స్ రావడానికి గల కారణం ఏంటంటే మేము పంపించేది ఓన్లీ డే ఓల్డ్ చిక్స్ కాబట్టి వరిపొట్టు అనేది కరుకుగా ఉండటం వల్ల కోడిపిల్లల కాళ్ళకు కుచ్చుకుంటాయి. దానివల్ల కోడిపిల్లలో లెగ్ వీక్స్ వస్తాయి అండ్ మొటాలిటీ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి న్యూస్ పేపర్ ఖచ్చితంగా వేయాలి. ఫీడర్స్కి డ్రింకర్స్కి మధ్య 3 feet డిస్టెన్స్ ఉండేలాగా చూసుకోవాలి. కోడిపిల్లలు షెడ్లోకి వచ్చాక 4 hours బెల్లం వాటర్ కానీ షుగర్ వాటర్ కానీ ఇవ్వాలి. అండ్ 1 to 3 days యాంటీబయాటిక్ మెడిసిన్ని 1 liter వాటర్లో 1 ml లాగా మిక్స్ చేసి కోడిపిల్లలకు ఇవ్వాలి. ప్రతి మెడిసిన్కి మధ్య 1 day గ్యాప్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ కోడిపిల్లలకు వేసే ఫీడ్ క్వాలిటీ కూడా మనం చూసుకోవాలి. చిక్స్ అండ్ బర్డ్స్ బాడీ వెయిట్ బాగా రావాలంటే మెడిసిన్స్ అండ్ ఫీడ్ వల్లనే ఉంటుంది. కాబట్టి క్వాలిటీ ఫీడ్ ఇవ్వాలి. అండ్ ఖచ్చితంగా కంపెనీ ఫీడ్ ఇస్తేనే బర్డ్స్ బాడీ వెయిట్ బాగా వస్తుంది. మీరు ఏ కంపెనీ ఫీడ్ వాడినా కానీ 3 types ఆఫ్ ఫీడ్ ఒకే కంపెనీ ఫీడ్ అయి ఉండాలి. అలా కాకుండా వేర్వేరు కంపెనీస్ ఫీడ్ వాడడం వలన చిక్స్ అండ్ బర్డ్స్ గ్రోత్లో అప్ అండ్ డౌన్స్ వస్తాయి. అండ్ అలాగే హ్యాచరీ వాళ్ళు ఇచ్చే మెడిసిన్ షెడ్యూల్ ప్రకారం మెడిసిన్స్ ఇవ్వాలి. షెడ్ మెయింటెనెన్స్ అనేది నీట్గా చేసుకోవాలి, లేకపోతే చిక్స్లో వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకరోజు మిక్స్ చేసిన మెడిసిన్ని నెక్స్ట్ రోజు వాడకూడదు. కోళ్ళలో ఏవైనా వీక్గా ఉన్న కోళ్ళు కానీ లేదా డిసీజెస్ ఉన్నట్లు అనిపిస్తే అది ఫార్మర్ ముందుగానే గమనించి బాయిలర్ కోడిపిల్లలకు సంబంధించిన డాక్టర్ని సంప్రదించాలి. ఈ విధంగా బాయిలర్ మేనేజ్మెంట్ చేయడం వలన బ్యాచ్ బాగా వస్తుంది. పౌల్ట్రీ ఫార్మింగ్లో ఉపయోగపడే ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పౌల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా కాన్సన్ట్రేట్ ఫీడ్ తయారు చేసుకునే వారికి మా కంపెనీలో పౌల్ట్రీ మేజ్ అవైలబుల్ ఉంటుంది. అండ్ అలాగే పౌల్ట్రీ ఎక్విప్మెంట్స్ అండ్ బాయిలర్ బ్రీడ్కి సంబంధించిన మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్ కూడా మా కంపెనీలో లభిస్తాయి. పౌల్ట్రీ ఫీడ్లో సిపి, విమల, సుగుణ అండ్ జాఫా కంపెనీస్ ఫీడ్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటాయి. మీకు వీటిలో ఎలాంటి రిక్వైర్మెంట్ ఉన్నా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ని సంప్రదించండి. అండ్ అలాగే పౌల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా వెనుక 435 బాయిలర్ చిక్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ని సంప్రదించండి. అండ్ అలాగే మీకు పౌల్ట్రీ ఫార్మింగ్ గురించి ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. మా పీపీఎఫ్ హ్యాచరీస్ టీమ్ మీకు గైడెన్స్ ఇస్తారు. మీరు ఎప్పుడు మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మీకు తెలిసిన పౌల్ట్రీ ఫార్మర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా ఇప్పుడే మన ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్లో ఉంచండి. అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రమ్ పీపీఎఫ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్.